గాడ్స్ విజన్ ఛానల్కి గాడ్స్ విజన్ ఛానల్ చూస్తున్నాం ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. అదేవిధంగా మరి కళ్ళు మూసుకోండి, ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవ, కృపగల తండ్రి నాయన ప్రభువ, నువ్వు ఇచ్చిన జ్ఞానం చేత ప్రభువ మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకే మహిమ ఘనత చెందునుగాక ప్రభువ. అదేవిధంగా ప్రభువ నీ పరిశుద్ధాత్మ చేత మా అందరినీ ఆరాధనలో నడిపించమని నజరేయుడైన యేసు నామంలో అడిగి బతిమలాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మా స్తుతులకు పాత్రుడా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధన, ఆరాధనా నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు, మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనుము, యెహోవా ఈరే చూచుకొనుము, సర్వము సమకూర్చుము, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధనా నీకే. వ్యాధులను తొలగించినావు, మృతులను మరిలేపినావు, వ్యాధులను తొలగించినావు, మృతులను మరిలేపినావు. యెహోవా ఈరే స్వస్థపరుచును, యెహోవా ఈరే స్వస్థపరుచును, నన్ను స్వస్థపరుచును, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. హల్లెలూయా, ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థించుకున్నాం. స్తోత్రం స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవ, కృపగల తండ్రి నాయన, జ్ఞానంగల దేవ నాయన, సర్వ సృష్టికర్త అయిన దేవ తండ్రి, ప్రభువాని జ్ఞానం చేత మమ్మల్ని నడిపించు తండ్రి. ఇంకా మాకు ఈ లోక జ్ఞానం కాకుండా ప్రభువ నీ జ్ఞానం నేర్పు తండ్రి నాయన. నీ పరిశుద్ధాత్మ జ్ఞానం చేత ప్రభువా, నీ వాక్యం చేత ప్రభువ మమ్మల్ని నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవుని యొక్క స్వభావం అంటే దేవుడు స్వభావం ఎలా ఉందో మనం ఈరోజు మరి చదువుకుందాం. కీర్తన గ్రంథము 136 కీర్తన బైబిల్ పట్టణంని చదువుకుందాం, తర్వాత వాక్యంలోకి వెళ్దాం.
136 కీర్తన పాఠ్య భాగాన్ని మరి బైబిల్ పఠనాన్ని చదువుకొని తర్వాత మన వాక్యంలోకి వెళ్దాం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన కృప నిరంతరం ఉండును. దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన కృప నిరంతరముండును. ప్రభువులకు ప్రభువు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన కృప నిరంతరముండును. ఆయన ఒక్కడే మహాతిశయ కార్యములను చెయ్యువాడు. ఆయన కృప నిరంతరముండును. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలగజేసెను. ఆయనకు కృప నిరంతరముండును. ఆయన భూమిని నీళ్ళ మీద పరిచిన్నవాడు. ఆయన కృప నిరంతరము ఉండును. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు. ఆయన కృప నిరంతరము నుండును. పగటి నేలటకు ఆయన సూర్యుణ్ణి చేసెను. ఆయన కృప నిరంతరముండును. రాత్రి నేలుటకు ఆయన చంద్రుని నక్షత్రములను చేసెను. ఆయన కృప నిరంతరముండును. ఐగుప్తు దేశంలో తొలిచూలను ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరముండును. వారి మధ్య నుండి ఇజ్రాయేలును ఆయనను రప్పించెను. ఆయన కృప నిరంతరముండును. చెయ్యిచ్చి తన బాహుబలము చేత వారిని రప్పించెను. ఆయన కృప నిరంతరముండును. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చెను. ఆయన కృప నిరంతరముండును. ఆయన ఇశ్రాయేలును దానిని నడుమ దాటిపోవజేసెను. ఆయన కృప నిరంతరముండును. ఫరోను అతని సైన్యంను ఎర్ర సముద్రంలో ఆయన ముంచివేసెను. ఆయన కృప నిరంతరముండును. అరణ్య మార్గమున ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చెను. ఆయన కృప నిరంతరం నుండును. గొప్ప రాజులను ఆయన మహత్వను హతము చేసెను. ఆయన కృప నిరంతరముండును. ప్రసిద్ధి నొందిన రాజులను ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరం నుండును. అమానీయులను రాజైన సీమోనును ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరముండును. బాషాను రాజును ఓగోను ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరముండును. ఆయన వారి దేశమును ఆయన మనకు స్వాస్థ్యముగా అప్పగించెను. ఆయన కృపను నిరంతరముండును. తన సేవకుడైన ఇజ్రాయేలును దానిని స్వాస్థ్యముగా అప్పగించెను. ఆయన కృప నిరంతరముండును. మనకును దీన దశలోనున్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకునెను. ఆయన కృప నిరంతరముండును. మన శత్రువులను చేతులలో నుండి మనల్ని విడిపించెను. ఆయన కృప నిరంతరం నుండును. సమస్త జీవులకు ఆయనే ఆహారం ఇచ్చుచున్నాడు. ఆయన కృప నిరంతరం నుండును. ఆకాశమందును దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన కృప నిరంతరం నుండును. ఆమేన్. అంటే 136 కీర్తనలో దేవుని యొక్క స్వభావం అంటే ఆయన కృప మన మీద నిరంతరము నుండును. అంటే ఈ పాఠ్య భాగంలో నిరంతరం ఉండును. మరి దీనికి రిఫరెన్స్గా మత్తయి సువార్త 5వ అధ్యాయము 43 నుంచి 48 వచనాలు చదువుకుందాం, ధ్యానించుకుందాం. అంటే దేవుడు కృప గురించి మనము దేవుడి స్వభావం అంటే దేవుడు ఎలాంటి వాడు, మరి దేవుని గురించి కూడా మనం తెలుసుకోవాలంటే 136 కీర్తనలు మనల్ని
ఎప్పుడు తన కృపచేత మనం కాపాడుతూ ముందుకు తీసుకెళ్తూ ఉన్నాడు. అంటే దేవుని కృప మనతో ఉంటుంది అని 136వ కీర్తనలో మనము చదువుకున్నప్పుడు మరి ధ్యానించుకున్నప్పుడు తెలిసింది. మరి అదేవిధంగా చూసుకుంటే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మరి 43వ వచనం నుంచి 48వ వచనం వరకు చదువుకుందాం. నీ పొరుగువాణ్ణి నీ ప్రేమించి నీ శత్రువులను దీవించుమని చెప్పబడినట్టు మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించండి. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇక్కడ చెప్తుంది, నీ పొరుగు వారిని ప్రేమించు అంటే మంచి మాట, అంటే చాలా గొప్ప మాట. అంటే నీ పొరుగు వారిని కూడా నువ్వు హాని చేయకుండా ప్రేమిస్తున్నావు కదా, అదేవిధంగా నీ శత్రువుల్ని కూడా దీవించుమని చెప్తుంది. అంటే వానికి మనము హాని చేయకుండా, మన శత్రువుల్ని హాని చేయకుండా, మనకు హాని చేసిన వాళ్ళని, మన శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దీవించమని చెప్తా ఉన్నాడు. అదేవిధంగా చూసుకుంటే ప్రభువు మరి చెప్పబడిన ఈ మాట విన్నారు కదా, అంటే ఈ మాట ఆల్రెడీ మీరు విన్నారు కదా అని అక్కడ ఉన్న వారికి మరి జనాంగానికి చెప్తా ఉన్నాను. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించండి. పరలోకమున్న మీ తండ్రి అంటే దేవుని కుమారులై మీరు ఉన్నారు కదా, మరి మీ శత్రువుల్ని కూడా మీరు ప్రేమించండి అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు. అంటే మన శత్రువుల్ని, మనకు ఎవరైతే మనకు శత్రువులు ఎవరైతే ఉన్నారో, మరి ప్రతి చోట ఏదో విషయంలో అయితే మనకు శత్రువులు ఉండొచ్చు. మరి బిజినెస్లో వ్యాపారం చేసేవారికి వ్యాపారంలో శత్రువులు ఉండొచ్చు. మరి అదేవిధంగా మరి ఎడ్యుకేషన్లో కూడా శత్రువులు ఉండొచ్చు. అంటే మన ఎడ్యుకేషన్ అంటే ఎగ్జాంపుల్, వాళ్ళకు జాబ్ వచ్చింది కదా, అంటే నాకు జాబ్ వచ్చిందని నా శత్రువు అంటే ఆపోజిషన్ ఉన్న వ్యక్తికి మరి కుళ్ళు కృతంతో ఉన్నా కానీ వాడిని కూడా దీవించమని చెప్తున్నా. అంటే వాడిని వదిలేయండి, వాని గురించి మీరు ఏమీ పట్టించుకోకండి, అంటే మీ శత్రువుల్ని మీరు తిట్టకండి, మీరు ఏం చేయకండి, దీవించమని చెప్తున్నా. అంటే వారి గురించి మరి ప్రార్థించమని చెప్తున్నాడు ప్రభు. మరి అదేవిధంగా మీరు దేవుని కుమారులైతారట, అంటే దేవుని పిల్లల వలె ఉంటారు. మీరు దేవుని కుమారులు, మరి పరలోక రాజ్యానికి వారసులుగా ఉండాలంటే ఇవన్నీ ఉండాలని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు. అదేవిధంగా చూసుకుంటే ఆయన కుమారులై ఉండుట మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థించండి. ఇప్పుడు ఎవరైతే మనల్ని తిడుతూ ఉన్నారో, మరి తిట్టేవారు కానీ, మనం ద్వేషించేవారు కానీ, మనల్ని కొట్టేవారు కానీ, మన గురించి చెడ్డగా మాట్లాడుకునే వారి గురించి, హింసించే వారి గురించి ప్రార్థన చేయమని చెప్తున్నా. అంటే మీరు తిరగబడకండి, మీరు వారి గురించి దేవుని దగ్గర మొరపెట్టుకొని మీరు ప్రార్థించండి అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి చెప్తా ఉన్నారు. మరి అదేవిధంగా చూసుకుంటే మన జీవితంలో మరి మనల్ని హింసించిన వారు అంటే మనం తిట్టేవారు, మనల్ని కొట్టేవారు కూడా ఉంటారు. మరి మన స్నేహితులే కావచ్చు, మరి క్రైస్తవుల మీద కూడా ఇప్పుడు చూస్తున్నాం, మనం క్రైస్తవులని దాడి చేస్తున్నారు. మరి సువార్తకు వెళ్ళిన వ్యక్తుల మీద కూడా అంటే ఎగ్జాంపుల్గా చెప్తా ఉన్నాను. ఇప్పుడు జరిగేటి ముందే బైబిల్లో చెప్పాడు కాబట్టి ప్రభువు, నా నిమిత్తం మీరు హింసింపబడతారు అంటే ఇక్కడ హింస గురించి చెప్పారు కాబట్టి మీరు హింసించిన కానీ వారి గురించి కూడా ప్రార్థించమంటున్నారు. అంటే ప్రభు గురించి ఎవరైతే చెడుగా మాట్లాడుతున్నారో వారి కూడా వారి పేరు మీద కూడా ప్రార్థించమని చెప్తున్నారు. అంటే ప్రభువుకి అప్పచెప్పమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవునికి అప్పచెప్పమని చెప్తున్నారు. అంటే ప్రార్థనలో వారి గురించి కూడా అడుగున్నారు. ఆయన చెడ్డవారి మీద మంచివారి మీదను
తన సూర్యుని ఉదయింపజేసెను. దేవుడు ఒక మనకే కాదు, మంచివారి మీదే కాదు, సూర్యుని యొక్క వెలుగు మరి చెడ్డవారి మీద మంచివారి మీద కూడా ఉదయిస్తుంది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు మనము ఒక పొలాన్ని పండించినప్పుడు మంచివాడు పండించాడు, చెడ్డవాడు పండించాడు. మరి పండించినా కానీ ఇద్దరికి పక్కపక్కకే మరి పొలాలు ఉండడం వల్ల వారిద్దరి పంట కూడా మరి పండింది. అంటే దేవుడు అందరికీ నీరు, గాలి, వెలుగు, చీకటి అన్నీ సమానంగా ఇచ్చాడు. అంటే దేవుడు పక్షపాతిగా లేకుండా మరి అందరికీ సమానంగా, అంటే మానవుడికి ఏది కావాలో మరి దేవుడు ఇచ్చాడని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి తండ్రి యొక్క దేవుని గురించి చెప్తూ ఉన్నారు. అంటే మనం ఎలా ఉండాలంటే మన శత్రువుల గురించి కూడా మనము ప్రార్థించాలి. నీ పొరుగు వారిని కూడా ప్రేమించాలంటే నీకు ఒకవేళ మనిషి నచ్చకపోతే దానికి కూడా చెప్పాడు. మరి చెడు దాని గురించి కూడా మరి చెప్పాడు. అంటే చెడ్డవారికి కూడా మరి దేవుడు దూరంగా ఉండమన్నాడు. కానీ వారు చేసే పనులకు మాత్రము దేవునికి ప్రార్థించండి అని చెప్తా ఉన్నాడు. అవినీతుల మీద కూడా వర్షాన్ని కురిపించుచున్నాడు. ఇప్పుడు నీతిమంతులే కాదు, అవినీతిమంతులు అంటే నీతిమంతులు కూడా వాళ్ళ మీద కూడా వర్షమును కురిపించుతున్నాడు. అంటే మంచి పనులు చేసేవారు, చెడ్డ పనులు చేసేవారి మీద కూడా అదే వర్షం కురుస్తుంది, నేను కురిపిస్తున్నా అని దేవుడు చెప్తున్నాడు. అంటే కురుస్తుంది కదా అని చెప్తా ఉన్నాడు. అదేవిధంగా చూసుకుంటే, మీరు మిమ్ముని ప్రేమించిన వారిని ప్రేమించిన ఎడల మీకు ఏమి ఫలము కలుగును? సుంకరులను అలాగనే చేయుచున్నారు కదా. అంటే మిమ్మల్ని ప్రేమించిన వారు ఎవరైతే మిమ్మల్ని ప్రేమిస్తున్నారో వారిని మీరు ప్రేమిస్తున్నారు. కానీ సుంకరులు కూడా, అంటే ఇప్పుడు బయట వారు కూడా అదే పని చేస్తున్నారు కదా అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు. మీ సహోదరుని మాత్రమే వందనములు చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్ని జనులలో అలాగనే చేయుచున్నారు కదా. అంటే ఇప్పుడు మన సహోదరులు అంటే మన ఇంట్లో వాళ్ళకే మరి మనం వందనాలు చెప్పడము అలాంటివి చేస్తున్నాం కదా. అలా కాకుండా మరి ఎవరైతే మరి క్రైస్తవులు అయితే ఎవరైతే ఉన్నారో వారికి కూడా మరి చర్చికి వెళ్ళినప్పుడు అందరికీ వందనాలు చెప్పమని చెప్తున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. మీ ఇంట్లో మీరు చెప్పుకుంటే ఏమి ఉపయోగం? అంటే మీ సహోదరునికి చెప్పడం వల్ల మీకు ఏమి ఉపయోగం అని చెప్తున్నాడు. అన్ని జనులు అలాగనే చేస్తున్నారు కదా. అన్ని జనులు అంటే అన్ని జనులు అంటే అన్ని ప్రజలు అలాగనే చేయుచున్నారు కదా అంటున్నాడు. మీ పరలోకపు తండ్రి పునరుత్థానుడు గనుక మీరును పునరుత్థానులుగా ఉండెదరు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, మీరు ఇవన్నీ పనులు చేస్తే నిన్ను అంటే నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువులను దీవించితే, ఈ పనులు అంటే నిన్ను హింసించే వారి కొరకు నువ్వు ప్రార్థిస్తే నువ్వు పరలోక రాజ్యము నీదే. అంటే పరలోక రాజ్యం గురించి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. అంటే పునరుత్థానమైన నీ తండ్రి అంటే మీ పరలోకపు తండ్రి పునరుత్థానుడు గనుక మీరు కూడా పరిపూర్ణులుగా ఉండెదరు. మీరు సరిగ్గా ఉండండి. పరలోకపు తండ్రి కూడా మరి పునరుత్థానుడై ఉన్నాడు, పరిశుద్ధుడై ఉన్నాడు. ఆయన దగ్గర మనం పరిపూర్ణులుగా ఉండాలని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. అంటే
దీన్ని బట్టి మనము ఏం నేర్చుకున్నామంటే మనం ఎవరైతే తిడుతున్నారో వారి గురించి కూడా మనం ప్రార్థించాలి. మన గురించి హింసిస్తున్నారో ఇప్పుడు జరగబోయేటి విషయాలు కూడా మరి మనము పట్టించుకోకుండా మన సువార్త అనేది ముందుకు వెళ్ళేటట్టు చూసుకోవాలి. దేవునిలో మనము ముందుకు ఎదిగేటట్టు చూసుకోవాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అదే చెప్తున్నట్టే, మీ పనులు మీరు చేసుకోండి, నాకు అప్పచెప్పండి అంటున్నాను. అంటే ప్రార్థనలో వారి గురించి మనం ప్రార్థిస్తే దేవుడే వాళ్ళని మరి శిక్షిస్తాడు. మనమేం చేయొద్దు, మనము చేతులు ఎత్తద్దు, కాళ్ళు ఎత్తద్దు, వారికి నోటితో కూడా మరి చెడ్డ మాటలతో కూడా వాళ్ళకి సమాధానం. ఓన్లీ మనము దేవునికి ప్రార్థనలో మరి మోకరించి మనం ప్రార్థించుకొని దేవుడికి అప్పచెప్తే దేవుడే వాళ్ళని చూసుకుంటాడు. అంటే మనం తెలుసుకున్నది ఏంటంటే, ఎవరు ఏం చేసినా దేవునికి ప్రార్థించండి, దేవుడే అన్ని విషయాలు కార్యం చేస్తాడు. కళ్ళు మూసుకొని ప్రార్థించుకున్నాం. స్తోత్రం స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవ, కృపగల తండ్రి. మరి గాడ్స్ విజన్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డల్ని దీవించి ఆశీర్వదించండి. అదేవిధంగా ప్రభువా, ఎవరైతే మరి ప్రభువా మరి క్రైస్తవ బిడ్డల్ని కానీ ప్రభువా మరి హింసిస్తున్నారో వారి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల మనసులు మార్చండి తండ్రి ప్రభువా. ప్రతి ఒక్క బిడ్డల మనసు మార్చండి ప్రభువా. మరి నీ గురించి తెలుసుకోవాలని ఆయన ప్రభువా, లోకమంతా తెలుసుకోవాలని ఆయన ప్రభువా. మరి నిజమైన దేవుడు, నిత్య జీవము గల దేవుడు ఉన్నాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారు, మరి తండ్రి ఉన్నాడు. మరి మాకు దారి చూపించే మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారని ప్రతి ఒక్కరూ ఈ సువార్త అందరికీ అందుతుంది ప్రభు. అందరు తెలుసుకోవాలి ప్రభు. అందరికీ జ్ఞాన నేత్రాలు తెరిపించండి ప్రభు. ఎవరైతే క్రైస్తవుల మీద దాడులు చేస్తున్నారో వారికి కూడా మరి భయం కలిగించండి ప్రభు. వాళ్ళలో కూడా మరి వాళ్ళ జోలికి వెళ్ళొద్దు. వాళ్ళ దేవుడు ఉన్నాడు, వాళ్ళ ప్రభువు ఉన్నాడు వాళ్ళకు అండగా. మరి మీరు వాళ్ళకు భయాన్ని కలిగించండి ప్రభు. అదేవిధంగా తండ్రి, ఈ బిడ్డలైతే ఏ సమస్యలో ఉన్నారో ప్రభువ, మరి గాడ్స్ విజన్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ఏ సమస్య ఉన్నా ప్రభువ, ఆ సమస్యలన్నీ ఆ బిడ్డల్ని మరి ముట్టండి ప్రభువ. ప్రతి ఒక్క సమస్యను తీసివేయండి తండ్రి. అనారోగ్య సమస్యనే కానీ, ఆర్థిక సమస్యనే కానీ, ప్రతి ఒక్కటి ప్రభువ. మరి వివాహం లేని వారికి వివాహాన్ని దయచేయండి ప్రభువ. మరి ఉద్యోగం లేని వారికి ఉద్యోగాన్ని దయచేయండి ప్రభువ. మరి స్టడీలో ప్రభువ మరి ర్యాంక్ వచ్చే వారికి ర్యాంకుని దయచేయండి ప్రభువ. ప్రతి ఒక్కరు మరి అలాంటి జ్ఞానాన్ని దయచేయండి ప్రభువ. అలా మరి సంపాదించుకునే మీ జ్ఞానాన్ని వాళ్ళకి దయచేయండి ప్రభువ తండ్రి. అదేవిధంగా తండ్రి ప్రభువ, నీ బిడ్డల్ని ఆశీర్వదించి దీవించమని అడుగుతున్నాను ప్రభువ. ఎవరైతే మరి గృహాలు ఎవరైతే కట్టుకోలేరో తండ్రి, వాళ్ళ బిడ్డలకు ప్రభువ మరి గృహాన్ని దయచేయ ప్రభువ. ఎవరైతే మరి వాహనాలు లేని వారు ఉన్నారో ప్రభువ, వాళ్ళ వాహనాలు కొనుక్కునేటట్టు సహాయం చేయండి. ప్రతి ఒక్క బిడ్డ కూడా ప్రభువ ఆశీర్వదించబడాలి, దీవించబడాలి ప్రభువ. నీ బిడ్డలు మరి ఎందులో కూడా లోటు లేకుండా ప్రభువ మరి పుష్టిగా ఉండేటట్టు సహాయం చేయండి. నీ కృపని, నీ దయని చూపించండి తండ్రి. నిరంతరం నీ కృప ఆదరణ మాకు దయచేయండి ప్రభువ. అదేవిధంగా ప్రభువ మరి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ప్రభువ. అదేవిధంగా మా కుటుంబాన్ని కూడా మరి ఆశీర్వదించండి, దీవించండి ప్రభువ. నజరేయుడైన యేసు నామంలో అడిగి బతిమలాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. వందనాలు. మీ అందరూ బాగున్నారా?